ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఉండాలి కదా. మ్యూజిక్ గురించి చెప్తారా ఒకసారి? మ్యూజిక్ అయితే నాకు చాలా మంది కాల్ చేస్తారండి. ఆదిత్య బియన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు. మేము రెగ్యులర్ విలేజ్ స్టోరీకి ఉండే ఒక రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా కొంచెం కాంట్రాస్ట్ వెళ్దామని అనుకున్నామండి. ఎందుకంటే థ్రిల్లర్ కదా, కొంచెం ఎలివేట్ చేయాల్సిన విషయం. చాలా బాగా ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడు. అలాగే మంచి మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. అవును, ఇమ్మాన్యుయల్ గారి క్యారెక్టర్ నేను ప్రోమోస్ అవి ఇవి కొంచెం ట్రైలర్ పెట్టలేకపోయినా కానీ అది ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ లో ఉండాలని అలా పెట్టామండి. సినిమా చూసిన వాళ్ళందరూ ఆ క్యారెక్టర్స్ కి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. వెరీ వెరీ చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా ఎక్కువ ఇదవుతున్నాయి. ఇమ్మాన్యుయల్ గారి క్యారెక్టర్ క్లైమాక్స్ వరకు చాలా బాగా వెళ్ళింది. ప్లస్ ఫ్రెండ్ గా చేసిన శేఖర్ అనే అబ్బాయి ఉన్నాడు, తన క్యారెక్టర్ కానీ, మెయిన్ తాత మనవాడు చేసిన సురేష్ బాబు క్యారెక్టర్ కానీ, లోకల్లో చేసిన వాళ్ళంతా న్యూ కమర్స్, న్యూ యాక్టర్స్ అండి. వాళ్ళంతా చాలా బాగా చేశారు. రెస్పాన్స్ కూడా నాకు అలా వస్తుంది. అలా ఓకే, మిమ్మల్ని మీరు చూసుకున్న తర్వాత అంటే ఫస్ట్ టైం కెమెరా ఫేసింగ్, తర్వాత ఒక సక్సెస్ స్టోరీ ఎలా అనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్? లైక్ చాలా బాగుందండి. జనరలీ యాక్టర్గా అవ్వాలనుకున్నప్పుడు అందరూ ఐ వాంట్ టు లుక్ బ్యూటిఫుల్ అలా అనుకుంటారు. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ ఓకే నేను ఈ అమ్మాయి యాక్ట్ చేయగలుగుతుంది అని తెలియాలి అనుకున్నాను. ఐ థింక్ చాలా మంచి రోల్, దానివల్ల నాకు వచ్చే రెస్పాన్సెస్ కూడా అలానే ఉన్నాయన్నమాట. అదే చాలా బాగా దిగిపోయావు అలా అని చెప్పి ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకే, మీరు చెప్పండి, అంటే చాలా మంది యాక్టర్స్తోని మీరు వర్క్ చేసి ఉన్నారు కదా, హూ ఇస్ బెస్ట్ బడీ ఈ సినిమా తర్వాత అక్కడ? అంటే ఎంటైర్ ఇప్పుడు వరకు చేసిన సినిమాల్లోనే అది చెప్పండి, ఈ సినిమా గురించి కూడా చెప్పండి. నాకు ఫస్ట్ ఆపర్చునిటీ జనరేట్ చేసింది వరుణ్ తేజ్ గారు అండి. అంటే నాది ఒక ఇండిపెండెంట్ ఫిలిం చూసి తొలి ప్రేమ అనే సినిమాకి ఆయనే రిఫర్ చేశారు. సో డెఫినెట్లీ ఇంకా నాకు అంటే ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చింది ఆయనే. సో దానికైతే వరుణ్ తేజ్ గారి పేరు చెప్తాను. ఈ సినిమాలో నాకు క్లోజ్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ అనొచ్చు, లవర్ అనొచ్చు, వైఫ్ అనొచ్చు, అన్ని మా డైరెక్టర్. ఎవరి పేరు చెప్తారా? అన్ని మా డైరెక్టర్. అంటే ఇక్కడ కూడా ఆ సస్పెన్స్ చెప్తున్నారు. అంటే చాలా అర్థమైపోయింది, అంటే మీలో ఉన్న వ్యక్తి తనలోకి వచ్చేసి అంటే అదే ఇప్పుడు అంటే నాకు స్టార్టింగ్ స్టోరీ విని ఓకే స్టోరీ బాగుంది, రిహార్సల్ చేసేటప్పుడు నాకు దొరికేది కాదు. ఇప్పుడు బాలుగాని ఎక్కడ పట్టుకోవాలి నేను ఆయన అంటే ఎన్నో నిద్రలేని రాత్రులు చాలా గడిపి ఉంటాం. సో ఆ డిస్కషన్లో మా ఆయన ఫ్రెండ్ ఒక ఆయన సినిమాలో కూడా యాక్ట్ చేసాడు, నా ఫ్రెండ్ క్యారెక్టర్ శేఖర్. ఆ లోకల్ నుంచి ఆ డోన్ నుంచి ఆ కుర్రోని మేము ఇక్కడ ఆఫీస్కి తెప్పించుకొని ఆ శేఖర్ ఈ డైలాగ్ వచ్చాదు. సో ఆ స్లాంగ్ వస్తుంది కదా, దాన్ని పట్టుకొని నేను చెప్పేవాడిని. సో అలా 15 రోజులు 15 రోజులు వర్క్షాప్ చేసాం నేను, అమ్మాయి, డైరెక్టర్, డిఓపి అందరం. సో వెరీ ఆ రఘు కుంచే గారితో సహా అంటే మొత్తం అందరం ఇంకా ఒక చోట ఉండి 15 days మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రిహార్సల్ చేసి లక్కీగా నాకు రెండో రోజు సాయంత్రం దొరికేసాడు, పట్టుకోగలిగాను. బేసికల్గా ఏ మూవీకైనా ఇలాగే ఉంటుందా, దీనికి అలా చేయాల్సి వచ్చింది? అంటే దీనికి చేయాల్సి వచ్చింది. ప్రతి సినిమాకి కూడా చేస్తాం. అంటే ఇప్పుడు జనరల్ లాంగ్వేజ్ అనుకోండి మాట్లాడచ్చు. ఇప్పుడు దీనికి పర్టికులర్గా మనం స్లాంగ్ పట్టుకోవాలి. పర్ఫార్మెన్స్ డైరెక్టర్ గారు చెప్తారు, చేసేస్తాం. స్లాంగ్ పట్టుకోవాలి, ప్లస్ సింక్ సౌండ్. మన డబ్బింగ్ ఉంటే మనం డబ్బింగ్ థియేటర్లో చెప్పుకుంటాం. బట్ మీరు ఆ సెట్లో ఏదైతే మాట్లాడతారో ఆడియన్స్ అదే వింటాడు. సో దానికి ఇంక మనం ఆప్షన్ లేదు, రిహార్సల్ చేయాలి. దానికి ఎంత కేర్ తీసుకోవాల్సి వచ్చిందండి? అంటే సెట్స్ లో అంత కామ్ గా ఉండడం అనేది హడావిడి ఉంటది కదా. అందులో సగం సినిమా మొత్తం సినిమా అవుట్డోర్, ఇంటీరియర్ ఎక్కడ లేదు. ప్లస్ తక్కువ క్యారెక్టర్స్ కాదు మీకు, అంటే ఒక 4 క్యారెక్టర్లు ఉండే 2 క్యారెక్టర్లు కాదు, క్రౌడ్ ఉంటుంది, కోఆపరేషన్ ఉండాలి కదా. పంచాయతీ సీన్ మీరు అవన్నీ చూస్తే ఆల్మోస్ట్ ఒక 50-70 మంది దాకా క్రౌడ్ ఉండి ఉంటామని. అక్కడ అంతా లోకల్ వాళ్ళు, జూనియర్స్ అలా ఏం కాదు. ఒక రోజు మేము ఒక సీన్ చేస్తున్నాం, నేను ఆ ఫ్రెండ్, చాలా ఎమోషనల్ సీక్వెన్స్, ఆల్మోస్ట్ 4 పేజీలు సీన్. అది సింగిల్ టేక్, ఒకటే షాట్ పెట్టారు, సింగిల్ టేక్ చేయాలి. మేము అంతా చేసాం, టేక్ ఓకే అన్నాడు. సౌండ్ ఇంజనీర్ ఏమో 1 more. ఏంటి భయ్ ఏంటంటే ఫ్లైట్ వెళ్ళింది. ఎంత టైం పట్టిందండి ఆ సీన్ కి? ఆల్మోస్ట్ 3 minutes 4 minutes సీన్ అండి, సింగిల్ టేక్. ఓకే, టేక్ అంతా ఓకే అయింది, డైరెక్టర్ గారు ఓకే అన్నారు, అందరూ ఓకే అన్నారు. సౌండ్ ఇంజనీర్ 1 more. దీనికి ఏమైంది అంటే ఫ్లైట్ వెళ్ళింది. అలాగా మేము ఎవ్రీ ఆల్టర్నేట్ డే అన్ని 1 more చేయాల్సి వచ్చేది, ఎవ్రీ ఆల్టర్నేట్ డే. అంటే మేము బాగా చేసిన ఆయన ఓకే అన్నా కాదు, సౌండ్ ఇంజనీర్కి నచ్చిపోయిన 1 more. అంతే కదా, అదే అల్టిమేట్. మీరు